తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఒంటరిగా పోటీ చేస్తామని చెప్తూ ఉన్నారు సార్ కిషన్ రెడ్డి. సో ఒంటరి పోటీ అంటే ఇక్కడ పవన్ జనసేనతో పొత్తు పెట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదని అర్థమైపోయింది కదా. అందులో అసెంబ్లీ ఎన్నికల్లో 119 సీట్లు, అందులో కొన్ని సీట్లు ఇవ్వడానికి కూడా స్కోప్ ఉంటుంది. ఎందుకంటే 119 సీట్లో బలమైన అభ్యర్థులు కూడా ఉండరు. పార్లమెంట్కి వచ్చేసరికి ఉండేవే 17 సీట్లు. ఆ 17 సీట్లలో జనసేనకి ఇవ్వడానికి స్కోప్ లేదు. టీడీపీకి వాస్తవంగా బలం ఉంది, కంపారిటివ్లీ టీడీపీకి ఓటు ఉంటుంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో కలిసిన తెలంగాణలో టీడీపీతో కలవరు అన్నది క్వశ్చన్. జనసేనతో పొత్తున్నదని తేలిపోయింది. ఎందుకంటే జనసేనకు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ చూశాక బీజేపీ ఎందుకని లోక్సభ సీట్లు ఇస్తుంది. సో అందువల్ల ఇచ్చే అవకాశం తెలుగుదేశంతో కలిస్తే ఉంది. వాస్తవానికి కొన్ని సీట్లలో టీడీపీ బీజేపీ బలం ఓవర్లాప్ అవుతుంది. ఉదాహరణకు మీకు మల్కాజ్గిరి సీట్ ఉందనుకోండి, బీజేపీ కూడా తన బలం ఉందని భావిస్తుంది, టీడీపీకి కూడా బలం ఉందని భావిస్తుంది. ఎందుకంటే 2014లో టీడీపీ బీజేపీ అలయన్స్లో ఆ సీట్లో టీడీపీ అభ్యర్థిని మల్లారెడ్డి గెలిచాడు. సో అలాగే ఇట్లా కొన్ని సీట్లలో టీడీపీకి సాంప్రదాయంగా బలం ఉంటుంది, కొంత బలం లేని సీట్లు ఉన్నాయి. ఖమ్మం ఉంది, ఖమ్మంలో బీజేపీకి ఏమీ బలం ఉండదు, ఏమనంటే టీడీపీకే ఉంటుంది. టీడీపీ బీజేపీ కలిస్తే వాస్తవంగా ఖమ్మంలో కాంగ్రెస్కు నష్టం. ఎందుకంటే మన అందరికీ తెలుసు, ఖమ్మంలో ఉన్న తెలుగుదేశం ఓపెన్గానే కాంగ్రెస్కి అనుకూలంగా వచ్చింది. అది తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీని కృతజ్ఞతలు చెప్పాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు చెప్పాడు, ఇదంతా బహిరంగమే కదా. సో అందువల్ల వాస్తవానికి తెలుగుదేశంతో కలవడం వల్ల బీజేపీకి అడ్వాంటేజ్ రావాలి. వచ్చింది కూడా 2014లో 15 సీట్లు టీడీపీకి వస్తే 5 సీట్లు బీజేపీకి వచ్చాయి. కానీ అప్పటి రాజకీయం ఇప్పుడు ఉందా? ఎందుకంటే తెలంగాణ అస్తిత్వవాద ప్రభావంతో ఆంధ్ర మూలాలున్న రాజకీయ నాయకులందరూ ఇక్కడ బలహీనపడ్డారు. ఎంత అభిమానం ఉన్నా, ఆ పార్టీలకు ఎంత బలం ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీట్లు 3 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నా ఇవాళ వైసీపీ లేదు. టీడీపీ 15 లోక్సభ అసెంబ్లీ సీట్లు, ఒక ఎంపీ సీట్లు 2014లో గెలుచుకున్నా టీడీపీ లేదు. 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసినా షర్మిలకు ఏమీ గిట్టుబాటు లేదు ఇక్కడ. సో అందువల్ల ఇంత క్లియర్గా పవన్ కళ్యాణ్ అంతటి జనాదరణ కలిగిన నాయకుడైనా తెలంగాణలో ఏ రకమైన ప్రభావం ఇటీవల చూపెట్టలేకపోయాడు. సో ఆ రోజుల్లోనే చిరంజీవి ఆయన బలమంతా అక్కడే ఆంధ్రప్రదేశ్లోనే కనబడింది, ఇక్కడ లేదు. ఇక్కడ 1 సీటు 2 సీట్లు గెలుచుకోవడం కష్టమైపోయింది. అందువల్ల ఇవన్నీ కనబడుతున్న తర్వాత తెలుగుదేశంతో పెట్టుకోవడం వల్ల ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లాభమేమో కావచ్చు, తెలంగాణలో లయబిలిటీ అవుతుందని. అయినా అసలు టీడీపీ పోటీ చేస్తుందా? అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేయలేదు. లోక్సభ ఎన్నికల్లో బహుశా పోటీని చేయకపోవచ్చు. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో కలిసి వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో కలవడం కొరకు వెంపర్లాడుతున్న టీడీపీ తెలంగాణలో బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేస్తే ధైర్యము సాహసం చేస్తుందా? అందువల్ల బేషరతుగా టీడీపీ బీజేపీకి మద్దతు ఇస్తుంది, బేషరతుగా జనసేన మద్దతు ఇస్తుంది. ఇక పొత్తు ఎక్కడిది? సో అందువల్ల ఈ మద్దతు బేషరతుగా లభిస్తుంటే పొత్తులుంటాయా?